క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం ఘన విజయం తర్వాత అన్నయ్యను కలిసిన తమ్ముడు పవన్ కళ్యాణ్. జనసేనాధిపతికి కుటుంబం సభ్యుల ఆత్మీయ ఘన స్వాగతం. ఎన్నికల రాజకీయాలలో రారాజుగా నిలిచిన తమ్ముడిని చెమర్చిన కళ్ళతో ఆలింగనం చేసుకున్న మెగాస్టార్. తల్లి అన్నయ్య వదినమ్మల పాదాలకు సాష్టాంగపడిన జనసేనాధిపతి. మెగాస్టార్ ఏంట అంబరాన్ అంటిన సంబరాలు. చంద్రబాబు మొదటి 3 సంతకాలు ఇవే. మెగా డిఎస్సి సాకారంపైనే మొదటి సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండోది. సామాజిక పింఛన్లు పెంచుతూ మూడవది. మదనపల్లె జిల్లా ఏర్పాటు తథ్యం. షాజహాన్ ఆధ్వర్యంలో జిల్లా సాధించుకుంటాం. ప్రచారం కోసం కొందరు ప్రాకులాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సంస్కారానికి శతకోటి వందనాలు. ఓడినా జగన్కు 40% ఓటు బ్యాంకు ఉంది. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఈ నెల 12న 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత 3 కీలక అంశాలపై తన తొలి సంతకాలు చేయబోతున్నారు. వీటిపై గతంలో ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. దీంతో అమరావతిలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే 3 సంతకాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో 3 కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు హామీలు ఇచ్చారు. వీటిలో మొదటిది మెగా డిఎస్సి నోటిఫికేషన్. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు హడావిడిగా టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించేయాలని ప్రయత్నించింది. కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో చంద్రబాబు మెగా డిఎస్సి నోటిఫికేషన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు పెట్టబోయే రెండో సంతకం భూ హక్కు చట్టం రద్దు. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరిగినంత రచ్చ మరో అంశంపై లేదు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూ హక్కు చట్టం ద్వారా తమ భూములను లాక్కుంటుందని భయపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తన రెండో సంతకం దీనిపైనే ఉంటుందన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే భూ హక్కు చట్టం రద్దు చేయనున్నారు. ఇక 3వ సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతోంది. జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లను 5 ఏళ్లలో 2000 నుంచి 3000కు పెంచారు. అప్పట్లో చంద్రబాబు అధికారం ఇస్తే వెంటనే 3000 పెన్షన్ ఇస్తానన్నా జనం నమ్మలేదు. కానీ జగన్ అదే 3000 ఇస్తారని భావిస్తే దానికి 5 ఏళ్లు తీసుకున్నారు. దీంతో పెన్షనర్లకు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచి అందిస్తామన్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయి 3000, జూలైలో 4000తో కలిపి మొత్తం 7000 ఇచ్చే విధంగా 3వ సంతకం పెట్టబోతున్నారు. పిఠాపురం ఘన విజయం తర్వాత అన్నయ్యను కలిసిన తమ్ముడు పవన్ కళ్యాణ్. జనసేనాధిపతికి కుటుంబ సభ్యుల ఆత్మీయ ఘన సుస్వాగతం. ఎన్నికల రాజకీయాలలో రారాజుగా నిలిచిన తమ్ముడిని చెమర్చిన కళ్లతో ఆలింగనం చేసుకున్న మెగాస్టార్. తల్లి అన్నయ్య వదినమ్మల పాదాలకు సాష్టాంగపడిన జనసేనాధిపతి. మెగాస్టార్ ఇంట అంబరానంటిన సంబరాలు. తన ఇంటికి వచ్చిన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్కు ఆయన సోదరులు మెగాస్టార్ చిరంజీవి అపూర్వ ఆత్మీయ స్వాగతం పలికారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాక పవన్ చిరంజీవి ఇంటిని తమ సతీమణి అన్న లెజనోవా తనయుడు అఖీర నందన్తో కలిసి సందర్శించారు. పవన్ దంపతుల మీద పూల వర్షం కురిపిస్తూ కుటుంబ సభ్యులు హర్షాతిరేకంతో పులకరించిపోయారు. తమ తల్లి అన్న వదనలకు పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేస్తూ నేపథ్యంలో కుటుంబ సభ్యుల కళ్ళు ఆనంద బాష్పాలతో చెమ్మగిల్లాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో కుటుంబ సభ్యులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. తల్లి అంజనాదేవి, అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖల వద్ద ఆశీర్వాదం తీసుకున్న పవన్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. పవన్ రాకతో చిరంజీవి నివాసం వద్ద ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. మెగా బ్రదర్స్ ముగ్గురు కుటుంబ సభ్యులు అంతా ఒకచోట చేరారు. ఈ క్రమంలో అంబరాన్నంటేలా సంబరాలు చోటు చేసుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తమ సోదరులు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత సతీమణి అన్న లెజ్నోవా, కుమారుడు అఖిరానందన్లతో కలిసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరు నివాసం వద్ద పవన్కు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ సోదరులు నాగబాబు, చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మేనలుడు సాయిధరం తేజ్, నాగబాబు భార్య పద్మ, కుమారుడు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠి, కుమార్తె నిహారిక తదితర కుటుంబ సభ్యులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
కేంద్రం నుంచి ఏపీకి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ బీజేపీ మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఏపీకి స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీకి ఒక కేంద్ర మంత్రి పదవితో పాటు 2 సహాయ మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే కేంద్ర మంత్రులుగా పదవులు చేపట్టే తెదేపా ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉండబోతున్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఆయన లెజెండ్. దేశానికి చంద్రబాబు ఆదర్శం. ఐటీ టెక్నాలజీ అంటే ఆయనే గుర్తుకొస్తారు. కాబోయే సీఎం ను కలిసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం మంగళగిరిలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని షాజహాన్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన లెజెండ్. ప్రత్యర్థులు సైతం గౌరవించే అరుదైన నాయకుడు అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు దేశానికి ఈ గవర్నెన్స్ పరిచయం చేశారని, డిజిటలైజేషన్కు ఆద్యుడని పేర్కొన్నారు. ఐటీ విషయంలో ఏమి చేశారో, ఆయన ఘనత ఏమిటో ప్రపంచానికి తెలుసునని పేర్కొన్నారు. చంద్రబాబు కారణంగానే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ వెళ్తే భారతదేశంలో ఉన్నామా, న్యూయార్క్లో ఉన్నామా అనిపిస్తుందని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. అటువంటి నాయకుడి పాలనలో శాసనసభ్యుడిగా ఎన్నికవడం గర్వంగా ఉందన్నారు. ఆయన ఆశీస్సులతో మదనపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని షాజహాన్ బాషా స్పష్టం చేశారు. కొడాలి ఇంటిపై కోడిగుడ్లతో దాడి. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం, దమ్ముంటే బయటికి రా అంటూ ఆగ్రహంతో సవాల్ చేసిన టీడీపీ కార్యకర్తలు. లోకేష్ ఆధ్వర్యంలో నీకు అంకుశం సినిమా చూపిస్తాం అంటూ హెచ్చరించిన శ్రేణులు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత. టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. అయినప్పటికీ కోడిగుడ్లను ఇంటిపైకి విసిరిన కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిటికినేలు చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమ్మల లోకములు లాక్కున్నావుంటాయా? సిగ్గుండాలి నీ బతుకి. ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే, పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఎప్పుడు ఏం మాట్లాడలా. అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో, అధికారం మనంతో మాట్లాడినవన్నీ కూడా అడుగుతా ఉన్నాం. 2021లో కొడాలని సవాల్ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం, కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు, పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మదనపల్లి జిల్లా ఏర్పాటు తథ్యం. పోరాటాలు చేస్తామని కొంతమంది ప్రకటించడం గుర్తింపు కోసమే. పవన్ కళ్యాణ్ ఓ మహోన్నత వ్యక్తి. ఓట్ల తేడా చూసి మనం ప్రజలకు చేరువ కావాలి. టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. మదనపల్లి జిల్లా కళ సాకారం అవుతుంది. మదనపల్లి జిల్లా కోసం ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరుతుందని, సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టకనే కొంతమంది మేము పోరాటం చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ, ఈ నెల 12న అంగరంగ వైభవంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లడం జరుగుతుందన్నారు. మదనపల్లి నుంచి షాజహాన్ బాషా నేతృత్వంలో తాము వెళ్తామని వెల్లడించారు. మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని, మదనపల్లి నుండి నిమ్మనపల్లె, రామసముద్రం డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మదనపల్లి జిల్లా పైన కొంతమంది అప్పుడే పాట మొదలు పెట్టారని, ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా మదనపల్లి జిల్లా అవుతుందని వాళ్లకు అవకాశం ఇవ్వమన్నారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదని, మీ గుర్తింపు కోసం మీ పాట మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడానికి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి వెంటపడి పూర్తి చేస్తామని ప్రకటించారు. సంస్కారానికి పవన్ కళ్యాణ్ ఓ రోల్ మోడల్ అని, ఆయన వినయ విధేయతల ముందు మిగిలిన వారు దిగదుడిపోయని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ కొనియాడారు. ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లిన సమయంలో, ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ జరిగిన సమయంలో, తన అన్న వదినలు మెగా కుటుంబం దీవెనలు తీసుకున్న సమయంలో
ఆయన ప్రవర్తన తీరు సంస్కారానికి నిదర్శనంగా నిలుస్తోందని ప్రశంసలతో ముంచెత్తారు. మరోవైపు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ముఖ్యులతో జరిపిన సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మహిళా ఎమ్మెల్యేలతో వ్యవహరించిన తీరు ప్రజలు గమనించారని అన్నారు. కనీసం కుర్చీలు కూడా వేయకుండా నిలబెట్టి మాట్లాడడం జరిగిందని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందని ఆశించిన వైసీపీ నాయకులకు నిరాశే మిగిలిందన్నారు. ఇప్పటి నుంచే మనం ప్రజలతో మమేకం కావాలి. టీడీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పు తిరుగులేనిదని, ఇది మనకు ఎంతో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు. అయితే వైసీపీకి వచ్చిన ఓట్లు కూడా అంచనా వేయాలని, వారికి 40% ఓట్లు లభించాయనే విషయాన్ని గుర్తించాలని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రజలలో ఉండాలని కోరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంత ఓటు శాతం వచ్చిందో ఇప్పుడు వైసీపీ కూడా అంత వచ్చిందన్నారు. వారిలాగా వ్యవహరించకుండా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరారు. జనరంజక పాలనతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా పరిపాలన సాగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వీకారం కూడా కాలేదు, అప్పుడే మీ పాట మొదలు పెట్టారు. మీరేదో గుర్తింపు కోసం రాజకీయాలు చేయాలనుకున్నారు కాబట్టి మీరు చెప్తా ఉంటారు. ఖచ్చితంగా మేము ఏవైతే చెప్పామో వాటిని మేము తూచా తప్పకుండా అమలు చేసేంత వరకు తెలుగుదేశం కార్యకర్తలుగా, లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కలిసి వెంటాడి ప్రభుత్వంలో పనులు చేయిస్తాం తప్ప ఎట్టి పరిస్థితులను వెనుకంజ వేసే ప్రశ్నే లేదు. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అన్ని వేళలా తీర్చడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటి గమనించాలి. 2019లో ఏ ఓట్ల శాతం అయితే మనం తీసుకున్నామో అంతే ఓట్ల శాతం ఈరోజు వైసీపీ వాళ్ళు పొందగలిగారు. మనము ఈరోజు వైసీపీ చిత్తుగా ఓడిపోయిందని ఆస్వాదిస్తున్నాం, ఆనందం చేసుకుంటున్నాం. ఇది మ్యాజిక్ ఫిగర్. కూటమితో పొత్తున్నందు వల్ల మ్యాజిక్ ఫిగర్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఓట్ల శాతాన్ని కూడా మనం ఒకసారి దగ్గరగా పెట్టుకొని మనకు 40% ఓట్ల ప్రజలు దూరంగా ఉన్నారు అన్న విషయాన్ని గుర్తిరిగి ఆ 40% ఓట్ల ప్రజలను కూడా అధికారం మనకుంది కాబట్టి పనులు చేయడం ద్వారా వాళ్ళను కూడా దగ్గరకు తీసుకుని వాళ్ళకున్న ఓట్ల శాతాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందిగా నేను తెలుగుదేశం కార్యకర్తలకు విన్నవిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్కారం నేర్పింది మనకు. దౌర్జన్యాలు, గలాటాలు చేయడం, ఇబ్బందులు సృష్టించడం ఇవన్నీ వైసీపీ చేసింది కాబట్టే ఈరోజు వాళ్ళకి ఈ స్థానం కల్పించారు. మనం అటువంటి పనులు చేయకుండా సంస్కారవంతంగా, నిన్న చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారు తన కుమారుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు మొక్కించి ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సంస్కారవంతంగా వాళ్ళ అన్నగారికి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అది సంస్కారం. ఆ సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ రావాలి. ఆ విధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరితో గౌరవంగా, సోదరభావంతో మెలిగి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలపై పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా సేవకులుగా పోలీసులు మారాలని సూచించారు. వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలని చంద్రబాబు నిర్ణయించారు. హిందూ సమాజ సంఘటన కార్యంలో సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో మదనపల్లె పోతబోలు గ్రామంలో ఉన్న వేద పాఠశాలలో కార్యకర్త వికాస వర్గ 12 మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్గలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడిన కార్యకర్తలకు వివిధ విషయాలలో నిష్ణాతులైన శిక్షకులు మరియు సంఘ పెద్దలు 20 రోజుల పాటు మార్గదర్శనం చేశారు. ఈ శిక్షా వర్గ ప్రారంభ రోజులలో రాష్ట్రీయ స్వయం సేవక్ సర్ సంఘ చాలక్ మాననీయ డాక్టర్ మోహన్ భగవత్ కూడా విచ్చేసి స్వయం సేవకులకు ఉపదేశించారు. ఆ విధంగా నేర్చుకున్న శారీరక మరియు బౌద్ధిక కార్యక్రమాలు శిక్షార్థులు సార్వజనిక ఉత్సవంలో ప్రదర్శించారు. తదుపరి ఈ కార్యక్రమానికి వచ్చిన హిందూ బంధువులందరికీ మరియు స్వయం సేవకులకు పెద్దలు మార్గదర్శనం చేశారు. శుక్రవారం శిక్షా వర్గ పూర్తి అయినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూజ్య శ్రీ విరాజానంద స్వామి బ్రహ్మం గారి మఠం నుండి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా మాలపాటి శ్రీనివాసరెడ్డి ప్రాంత భౌతిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర స్వయం సేవకులు మరియు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు వీరందరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం, జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.